అత్త కోడల గుండె బంధం భాగం 1 గృహ ప్రవేశం. గోపిక తన చిన్నవాడి గుడారం వంటి ఇంటిని విడిచి పెద్దింటి కోడలుగా దేశనమ్మ కుంటలో అడుగుపెట్టింది. మొదటి అడుగు పెట్టినప్పుడే ఆమెకు సత్యవతి గారి కఠిన స్వభావం గమనించబడింది. భాగం 2 అత్త గంభీర స్వభావం. సత్యవతి గారు గోపికను శ్రద్ధగా చూశారు, కాని ఎప్పటికప్పుడు తన పని తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వంటగదిలో చిన్న పొరపాటు జరిగినా ఆగకుండా కసురుకునేవారు. భాగం 3 తొలిసారి విమర్శ. ఒక రోజు గోపిక వండిన పులిహోర కొంచెం ఉప్పుగా మారింది. ఇది తినడానికి పనికిరాదు అని సత్యవతి గారు చెప్పారు. గోపిక బాధపడినా ప్రతిస్పందించకుండా సహించుకుంది. భాగం 4 పొరుగింటి రమేష్ గొడవ. గ్రామంలో ప్రతిదీ తానై పెత్తనం చేసే రమేష్ వారి పొలానికి సంబంధించిన వివాదం ప్రారంభించాడు. సత్యవతి గారిని జరుకుతున్నా ఆమె వెనక్కు తగ్గలేదు. గోపిక నిశ్చింతగా చూసింది. భాగం 5 గొడవలో గోపిక చాకచక్యం. రమేష్ వాదన పెరిగినప్పుడు గోపిక చాకచక్యంగా మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యను సర్దుకుంది. సత్యవతి గారు ఆమె తీరును ఆశ్చర్యంగా గమనించారు. భాగం 6 బంధం పుట్టుక. ఆ రోజుకి ముందు గోపిక పనులను ఎప్పుడూ విమర్శించే సత్యవతి గారు తొలిసారి లోపల ఆమెకు మెచ్చుకోలు కలిగాయి. కాని బయటికి చెప్పలేదు. భాగం 7 కుటుంబ ఆర్థిక పరిస్థితి. పంట దిగుబడులు తగ్గడంతో కుటుంబం ఆర్థికంగా కుదేలవుతోంది. అజయ్ దూరంగా ఉండడంతో గోపిక కుటుంబ బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించుకుంది. భాగం 8 గోపిక తొలి ప్రయత్నం. తనకు తెలిసిన ఆచారాలను పద్ధతులను పాటిస్తూ గోపిక ఇంటి ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేసింది. సత్యవతి గారు దీన్ని ఆమోదించారు. భాగం 9 పొరుగింటి జోక్యం. రమేష్ సత్యవతి కుటుంబానికి సమస్యలు పెడుతూనే ఉన్నాడు. గోపిక అతడి ప్రతి తిప్పను చాకచక్యంగా ఎదుర్కొంటోంది. భాగం 10 సత్యవతి మెచ్చుకోలు. ఒక చిన్న గొడవలో గోపిక విజయం సాధించిన తర్వాత సత్యవతి గారు నీలవర్గా గోపికకు మెచ్చుకున్నట్లు చెప్పారు. నువ్వు మంచి పద్ధతిలో వ్యవహరిస్తున్నావు అని చెప్పారు. భాగం 11 కోడల ప్రేమతో. సత్యవతి గారు జ్వరం వల్ల మంచం పట్టినప్పుడు గోపిక నిద్రలు లేకుండా ఆమెకు సేవలు అందించింది. ఈ క్రమంలో సత్యవతి గారికి గోపిక నిజమైన హృదయం అర్థమైంది. భాగం 12 గోపిక కొత్త బాధ్యతలు. అజయ్ ఉద్యోగానిమిత్తం దూరంగా వెళ్లిన తర్వాత ఇంటి మొత్తం బాధ్యతలు గోపిక మీద పడ్డాయి. సత్యవతి గారు ఈ పరిస్థితిని గమనించారు. భాగం 13 పొలంలో పని. గోపిక కేవలం ఇంట్లోనే కాకుండా పొలంలోనూ సత్యవతి గారితో కలిసి పనిచేస్తుంది. సత్యవతి గారికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భాగం 14 పసుపు గొడవ. పసుపు పంట విషయంలో గ్రామంలో తగాదా మొదలవుతుంది. గోపిక తన తెలివితో దీనికి పరిష్కారం చూపుతుంది. భాగం 15 అజయ్ నుండి ఉత్తరం. గోపిక అజయ్ నుంచి వచ్చిన ఉత్తరాన్ని సత్యవతి గారికి చదివి వినిపిస్తుంది. ఈ క్రమంలో అత్తా కోడల మధ్య బంధం మరింత గాఢం అవుతుంది. భాగం 16 పండగ సమయం. సత్యవతి గారు దసరా పండుగకు ఇంటి అలంకరణ, వంటలు చెయ్యాలని గోపికతో పంచుకుంటారు. ఇది ఇద్దరి బంధానికి మరింత దగ్గర చేస్తుంది. భాగం 17 రమేష్ మరొక ప్రయత్నం. రమేష్ మరోసారి వారి ఇంటికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తాడు. కాని గోపిక అతడిని చాకచక్యంగా ఎదుర్కొంటుంది. భాగం 18 అత్తా కోడల విజయంతో. ఒక పంట సమస్యను సత్యవతి, గోపిక కలిసి ఎదుర్కొని విజయవంతమవుతారు. గ్రామంలో వారి పేరు మార్మోగుతుంది. భాగం 19 సత్యవతి గారి పాత జ్ఞాపకాలు. ఒక రోజు సత్యవతి గారు తన భర్తతో జరిగిన పాత జ్ఞాపకాలను గోపికతో పంచుకుంటారు. గోపిక ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తుంది. భాగం 20 బంధం బలపడటం. ఈ పాత జ్ఞాపకాలు పంచుకోవడం ద్వారా గోపిక సత్యవతి గారికి మరింత చేరువ అవుతుంది. సత్యవతి గారు ఇప్పుడు గోపికను తన కుమార్తెలా ప్రేమించటం ప్రారంభిస్తారు. భాగం 21 పండుగ జ్ఞాపకాలు. గోపిక దసరా పండుగ కోసం ప్రత్యేక వంటకాలను చేస్తుంది. సత్యవతి గారికి తను చిన్నతనంలో చేసిన వంటలు గుర్తుకు వస్తాయి. నిన్ను చూస్తే నా చిన్ననాటి నన్నే చూసినట్లు అనిపిస్తోంది అని సత్యవతి గారు అనడంతో గోపిక ఆనందంతో ఉప్పొంగుతుంది. భాగం 22 కొత్త సమస్య.
పంటల దిగుబడి తగ్గిపోవడంతో గ్రామంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సత్యవతి గారు చాలా ఆందోళన చెందుతారు. కానీ గోపిక ఆమెకు ధైర్యం చెబుతుంది. భాగం 23 సహాయం కోసం పోరాటం. గోపిక సత్యవతి గారితో కలిసి గ్రామంలో ఏర్పడిన పంట సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తుంది. వారి కృషి ఫలిస్తుంది. భాగం 24 గోపిక విజయం. ఆ గ్రామం పంట సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నందుకు గ్రామస్తులు గోపికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. సత్యవతి గారి గర్వం పెరుగుతుంది. భాగం 25 కుటుంబ విందు. ఆ విజయాన్ని పురస్కరించుకుని గోపిక కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేస్తుంది. సత్యవతి గారు ఈ విందులో గోపికకు ప్రశంసలు అందజేస్తారు. భాగం 26 అత్తా కోడల మధ్య ప్రేమ. ఆ రోజు రాత్రి సత్యవతి గారు, నీవు మా ఇంటికి వచ్చిన తర్వాత మా బంధం మరింత గాఢం అయింది అని గోపికతో చెబుతారు. భాగం 27 చిన్న వివాదం. ఒక చిన్న అంశంపై గోపిక, సత్యవతి గారికి మధ్య విభేదం ఏర్పడుతుంది. కానీ గోపిక తన ప్రేమతో సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది. భాగం 28 అనుకోని బహుమతి. గ్రామంలో జరిగిన పంట ప్రదర్శనలో గోపిక చేసిన వంటకాల బహుమతిగా అందించబడతాయి. సత్యవతి గారు గోపిక ప్రతిభను మెచ్చుకుంటారు. భాగం 29 సత్యవతి గారి ఆరోగ్యం. సత్యవతి గారి ఆరోగ్యం మెరుగు కాలేదని గ్రామ వైద్యుడు చెబుతాడు. గోపిక ఆమెకు ప్రతి క్షణం తోడుగా ఉంటుంది. భాగం 30 గోపిక పట్టుదల. సత్యవతి గారి ఆరోగ్యం మెరుగుపడటానికి గోపిక మంచి డైట్ ప్లాన్ చేయించి, సమయం మీద మందులు ఇచ్చి ఆమెకు శ్రద్ధగా సేవలు అందిస్తుంది. భాగం 31 మౌన ప్రేమ. ఆ రోజు రాత్రి సత్యవతి గారు గోపికతో ఏమి చెప్పలేకపోయినా ఆమె ముఖంలో ఆనందాన్ని గమనించగలిగారు. ఆ మౌనం ప్రేమగా మారింది. భాగం 32 అజయ్ రాక. కొన్నాళ్ల తర్వాత అజయ్ తిరిగి ఇంటికి వస్తాడు. గోపిక సత్యవతి గారి బంధం చూసి అతడు ఆశ్చర్యపోతాడు. భాగం 33 రమేష్ నుండి దాడి. రమేష్ మరోసారి వారి కుటుంబంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఈసారి గోపిక అతడిని ఎదుర్కొని అతడి కుట్రలను అడ్డుకుంటుంది. భాగం 34 పోలీసుల జోక్యం. గోపిక సత్యవతి గారితో కలిసి పోలీసులను సంప్రదించి రమేష్ను శిక్షించగలుగుతుంది. భాగం 35 సత్యవతి గారి గర్వం. నువ్వు మా ఇంటి గౌరవాన్ని కాపాడావు అని సత్యవతి గారు గోపికకు బహిరంగంగా మెచ్చుకోలు తెలిపారు. భాగం 36 కొత్త పని ప్రారంభం. గోపిక గ్రామంలోని మహిళల కోసం చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని సత్యవతి గారికి సూచిస్తుంది. భాగం 37 మహిళా సంఘం. సత్యవతి గారి ప్రోత్సాహంతో గ్రామ మహిళల కోసం గోపిక ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. భాగం 38 విజయోత్సవం. మహిళా సంఘం ప్రారంభించిన తర్వాత ఆ గ్రామం ఆర్థికంగా స్థిరపడుతుంది. సత్యవతి గారు గోపికను చూస్తూ, ఇది నీ కృషి ఫలితం అని చెబుతారు. భాగం 39 కుటుంబ ఐక్యత. అజయ్, గోపిక సత్యవతి గారితో కలిసి వారి జీవితాలను మరింత ఆనందకరంగా గడపడం ప్రారంభిస్తారు. భాగం 40 కుటుంబ సందేశం. ఈ కథ ద్వారా కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు అనే సందేశం అందిస్తారు.